కార్పొరేషన్లు. ఓఆర్ఆర్ లోపల అంతా జిహెచ్ఎంసీనే ఆనుకొని ఉన్నవి కూడా. రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంటు, మక్తల్ పాల్వాంచలో కూడా పరిశీలన. హైదరాబాదులో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్. ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్. సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు. జిహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపిందట. ఓఆర్ఆర్ లోపల ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాదు, తుర్కయంజాలు, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, మేడ్చేలు, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసారు, గుండపోచంపల్లి, తోంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగాలు, బొల్లారం, తెల్లాపూరు, అమీన్పూరు, బడంగపేట, బండ్లగూడ, మీర్పేట, బోడుప్పలు, నిజాంపేట, ఫిర్యాదుగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారట. అంతేకాకుండా మరో డిస్కమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాదు మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే 10 ఏళ్లలో విద్యుత్ డిమాండ్కు అవసరమైన ఏర్పాట్లపై చర్చించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఈ రకంగా చెప్పుకొచ్చిర్రులా. గ్లోబల్ తెలంగాణ లక్ష్యం 6 రోజుల విజన్ 2047 ప్లానింగ్ ఖరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా సమీక్షలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 8-9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సదస్సుకు దేశీయంగానే కాకుండా వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థిక నిపుణులు, దార్శనికులు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో సరే తెలంగాణ లక్ష్యం, గ్లోబల్ తెలంగాణ లక్ష్యం. సరే ఈ కథ ఇట్లా ఉండని. 500 ఏళ్ల సమస్య పరిష్కారం. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షి. అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. సరే జై శ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామ భక్తుల సంకల్పం సిద్ధించింది, కోట్లాది మంది కళ సాకారమయ్యింది, శతాబ్దాల నాటి గాయాలు బాధల నుంచి నేడు ఉపశమనం లభించింది, 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమయ్యింది, ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. రామాలయ నిర్మాణ